మేడం, ఇదంతా ఏంటి? నా ఫోటో కింద ఆకాష్ ఏంటి పైన చనిపోయినట్టు మాల వేసి దీపం ఎందుకు పెట్టారు మేడం? అది నా ఫోటోనే కదా? అది నీ ఫోటో కాదు గగన్, నీలాగే ఉన్న నా కొడుకు ఆకాష్ ఫోటో. ఆకాష్ని రీసెంట్గా కొందరు చంపేశారు. దురదృష్టం ఏంటంటే ఆకాష్ చనిపోయినట్టు ప్రపంచానికి కూడా తెలీదు. వాడు చనిపోయాడనే బాధ ఒకవైపు, వాడు చనిపోయాడని ఎవరికీ చెప్పుకోలేని బాధ మరోవైపు. నా కొడుకు సంగతి పక్కన పెట్టు, వాడి గురించి ఎంత మాట్లాడుకున్నా వాడు తిరిగి రాడు. ముందు నీకేమైందో చెప్పు. అయినా లోయలో పడిపోవడమేంటి? నీ బాడీలో బుల్లెట్ ఉండడమేంటి? పోలీసులు నిన్ను చంపాలని వెతకడమేంటి? రేయ్ భూమి, నన్ను షూట్ చేసింది ఆ సూర్యగాడే మేడం. ఇంకా వదిలిపెట్టను, చంపేస్తాను. గగన్, ఇప్పుడు అదే పోలీసుల ముందుకు నువ్వు వెళ్తావా? కొంచెం ఆలోచించు గగన్. అసలు పోలీసులు నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? పోలీసులు మాత్రమే కాదు మేడం, అపూర్వ, శరత్చంద్ర, సూర్య, పోలీసులు అందరూ కట్టకట్టుకొని నన్ను, నా భూమిని విడదీసి నన్ను చంపాలనుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, రేయ్ భూమి, అంటే ఇదంతా నువ్వు భూమిని పెళ్లి చేసుకోవడం వల్ల జరిగిందా? అవును మేడం, నేను భూమిని పెళ్లి చేసుకోవడం ఆ అపూర్వ, శరత్చంద్రలకి ఇష్టం లేదు మేడం. నువ్వు ఆలోచించాల్సింది వాళ్లపై పగ ఎలా తీర్చుకోవాలని కాదు గగన్, సమస్యని ఎలా పరిష్కరించాలని. అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది? నువ్వు భూమిని పెళ్లి చేసుకోవడం దగ్గర మొదలైంది.